సరే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఆయన ఒక్కడే నిలబడింటే ఈ రోజు మేము ప్రాణాలు ఇచ్చేకి రెడీ, అన్నిటికీ రెడీ. ఆ చంద్రబాబు పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి ఉంటారు కదా. ఇప్పుడు టీడీపీలో ఎవరు నీచమైన నాయకులు లేదా, ఎవరు తిన్నోళ్ళు లేదా, ఎవరు లేదా. అటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చాలా తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక్క సీటు గెలవకపోయినా మేము డాడ్ ఫ్యాన్సే. అటు వెళ్ళి మా అభిమానాన్ని అంతా తొక్కేసి కాబట్టి మేము ఆల్వేస్ జగన్ కి ఓటేస్తాం. నారా లోకేష్ అనేది వేస్ట్. వాడు పనికిరాని వెధవ. వాడితే అవసరం లేదు. ఊరికే వేస్ట్ మాటలంతా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ అయితే పాతాలను తొక్కేస్తా అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నారంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని చూస్తున్నారు. వీళ్ళు రెచ్చగొట్టే దాన్ని పరిస్థితులను బట్టి, వాళ్ళు మాట్లాడే పరిస్థితులను బట్టి ఆ విధంగా కోపం వచ్చి ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ ఇంతకు ముందరైతే ఎప్పుడు కూడా పొరపాటుగా రాజకీయంలో ఏ వ్యక్తి కూడా, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు కానీ తప్పు మాట నోట్లో నుంచి వచ్చేది కాదు. వీళ్ళు రాజకీయం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్రతి ఒక్కరు బూత్ మాటలు స్టార్ట్ చేశారు. ఈ బూత్ మాటల వల్ల భవిష్యత్తులో పిల్లలు కూడా నేర్చుకునే పరిస్థితులు ఉంది. పెద్దోళ్ళని చూసినా భయం లేదు, నాయకులను చూసినా భయం లేదు. పిల్లలు కూడా మా ఎదురులో తాగడానికి మొదలు పెట్టారు, బాటిల్ తీసుకొని రోడ్లో కూర్చుంటున్నారు. ఇది కథ. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, తొక్కేస్తామనేసి అంటున్నారు. ఏమనుకుంటున్నారు దాని గురించి? అసలు ఎవరు భూస్థాపం అవుతుందో ఇంకా ఎలక్షన్ దగ్గరలో ఉంది కదా, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఇద్దరు కలిస్తే గెలుస్తారా? ఎప్పటికి గెలవరు. అదే 24 సీట్లు ఇచ్చినారు కదా, జన సైనికులంతా కొంచెం బాధపడుతున్నారు. ఇక్కడ కుప్పం సైడ్, శాంతిపురం అంతా ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎక్కడ ఈ కుప్పంలో లేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఊరికే ఒకరు ఇద్దరు ఉన్నారు. జనసేన ఒకరు కూడా దాంట్లో జనసేన ఒక సీట్, సింగల్ సీట్ కూడా రాదు ఈసారి. సపరేట్ గా ఏమైనా పోటీ చేయంటే 1-2 వచ్చినా గానీ ఈసారి అది కూడా లేకుండా అయిపోయింది. ఊర్లో ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ ఊరికి 2-3 ఉండ్రే. ఈసారి వాళ్ళు కూడా వీడి దాంట్లో కలిసిపోయా అని చెప్పేసి చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి ఎవరో పొలిటీషియన్ వాళ్ళు 10 మంది ఉంటారు. చంద్రబాబు జగన్ వాళ్ళు పెద్ద పార్టీలు వాళ్ళది. ఇప్పుడు అదే మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్కి 20 సీట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోండి. మా మామ మాటలు కొట్టుకొని ఉండమంతే. ఈక్వల్గా ఉండొచ్చు సార్.